కుంభరాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 జనవరి మాసంలో కుంభరాశి వాళ్ళ ఫలితాలు, ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. రాహు కుంభంలో సంచారం, కేతు సింహంలో సంచారం. ఇక సూర్యుడు జనవరి 14వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు జనవరి 13వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. బుధుడు కూడా జనవరి 17వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఇక కుజుడు కూడా జనవరి 16వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచారం వలన కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా మొదటి 2 వారాలు కొంచెం సానుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాల వ్యక్తులు ఏదైతే ఉన్నారో, ఇండియాకి రావాలనుకున్న వాళ్ళు, లేదా ఇండియా నుంచి ఫారిన్‌కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది సరైన సమయం అనేది చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ విషయాలలో కూడా చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఆశించిన డబ్బు, అంటే మీరేదైతే ఆర్థిక విషయాల్లో ఆశిస్తున్నారో ఆ ఇన్‌కమ్ రిలేటెడ్ డబ్బు రావడము, అంటే డబ్బు మీ చేతికి అందడం లాంటిది. అలానే కుటుంబ వ్యక్తులతో ఉన్న ఆ తగాదాలు కొంచెం తగ్గే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో రియల్‌గా, అంటే నిజమైన మిత్రులు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటారు. అయితే వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండబోతుంది. అక్కడ ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. దాంట్లో మళ్ళీ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి డబ్బు సరిపోవట్లేదు. ఆ విషయంలోనే ఒక కన్‌ఫ్యూజన్ అనేది మీకు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో గురువు వక్రించడము, అలానే పంచమాధిపతి లాభస్థానంలో, అంటే లాభాధిపతి పంచమ స్థానంలో, పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పటికీ గురువుగారు వక్రించడము, అలానే ఈ కుజుడు శుక్రుడు కూడా అస్తంగతం కంబషన్ అవ్వడం లాంటిది మనకి జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు, అంటే ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలోనే కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడే సూచనలు ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి కనిపించబోతుంది. అలానే మొదటి 2 వారాలు కొంచెం సానుకూల ఫలితాలు ఏర్పడినప్పటికీ ఈ 3వ వారము, 4వ వారము ఆరోగ్యరీత్యా సమస్యలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి. 12వ స్థానంలోకి గ్రహాల ఒక మార్పు ఏదైతే జరుగుతా ఉందో, ఇక్కడ మీకు కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు తలెత్తే సూచనలు, భార్యాభర్త లేదా మీకు భార్య కావచ్చు, కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా పురుషులు గనకైతే మీ భార్యకు, కుంభరాశిలో పుట్టిన స్త్రీలకు అయితే మీ భర్తకు ఆరోగ్య విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ లాంటిది. అలానే ముఖ్యంగా ఈ పార్ట్నర్‌షిప్ బిజినెస్ ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా అనిపించడం లాంటిది కొంచెం కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. అలానే ఖర్చులు పెరిగిపోతాయి. 3వ వారం, 4వ వారము కొంచెం ఖర్చులు పెరగడము. ఎందుకంటే శుక్రుడు కూడా 12వ స్థానంలో, బుధుడు కూడా 12వ స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ కుజుడితో కలిశారు. కొంచెం నెగెటివ్ ఆలోచనలు కూడా ఉంటాయి. చెడు వ్యసనాలకు ఖర్చులు పెరిగే సూచనలు, చెడు ఆలోచనల ద్వారా ఖర్చులో నష్టం, అంటే డబ్బు నష్టమయ్యే సూచనలు కూడా కనిపించబోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఫారిన్ నుంచి ఇండియాకి రావాలన్నా, ఇండియా నుంచి ఫారిన్‌కి వెళ్ళాలన్నా ఇది కొంచెం అవకాశం కలిసి వస్తుంది. మీకు అవకాశం వస్తుంది. బట్ ఇక్కడ కుజుడితో బుధుడు కూడా డీప్ కంజంక్షన్ అవ్వడము, కంజంక్షన్ విత్ కంబషన్. అలానే శుక్రుడు కూడా కంజంక్షన్ విత్ కంబషన్ అవ్వడం అనేది ఇది అంత మంచిది కాదు. ఇది కొంచెం ఈ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశం కావచ్చు, లేదా భార్య లేదా భర్తకు ఆరోగ్యం విషయాల్లో డిస్టర్బెన్సెస్ లాంటిది మీరు చూసే ఆస్కారాలు ఉంటాయి. ఖర్చులు పెరగడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇతరుల ద్వారా నష్టపోయే సూచనలు కూడా ఉండబోతుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో కేతు గ్రహం సంచారం జరుగుతుంది. సప్తమాధిపతి 3వ వారం నుంచి సూర్యుడు 12వ స్థానంలోకి సంచారం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ డిస్టర్బెన్సెస్ అయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి ఏ విషయంలో డిస్టర్బెన్సెస్, పార్ట్నర్‌షిప్ బిజినెస్, అలానే ఈ క్లోజ్ రిలేషన్స్‌తో మీ భార్య లేదా మీ భర్త వాళ్ళ క్లోజ్ రిలేషన్స్‌తో మాట పట్టింపులు లేదా డిస్టర్బెన్సెస్ జరిగే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా విష్ణు ఆరాధన చేయండి. మీరు ఎంత విష్ణు ఆరాధన చేస్తారో, విష్ణు సహస్రనామం వినడము, పొద్దున్న లేవగానే విష్ణు సహస్రనామం మొత్తం మీరు వినడానికి ప్రయత్నం చేయండి. అలానే
పెసలతో చేసిన ఏదైనా సరే నైవేద్యం రూపంలో ఈ విష్ణువుకి, విఘ్నేశ్వరుడికి పెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఇంతసేపు మనం ఏమి చెప్పుకొచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే. జాతకం చాలా ఇంపార్టెంట్. జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతులు చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి, నవమాధిపతి, లగ్నాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు. వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందువులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకవర్గ బిందువులు లేకుండా ఒక 20-25 పాయింట్స్ గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి. వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి. మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమ స్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం. వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు? ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు? D10 చార్ట్‌లో దశమాధిపతి ఎక్కడున్నాడు? సో, మళ్ళీ D10 చార్ట్‌లో ఏ లగ్నం ఏర్పడింది? ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది. అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం. చాలామంది ఏమైపోయింది అంటే పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు. అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా? మీరే తలరాతని మార్చగలమా? మీరే ఆలోచించండి. సో, జాతకరీత్యా ఉన్న ఇద్దరికీ ఉన్న అక్కడ దోషాలేమున్నాయి? సప్తమాధిపతి ఎలా ఉన్నాడు? బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారాలు చేసుకుంటే కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది? అది ఆలోచించాలి. పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు. జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు. జాతకాల గురించి పట్టించుకోవట్లేదు. అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది. పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి. పేరు చేంజ్ అనేది కూడా. సో, దీన్ని గుర్తుంచుకోండి. సో, జాతకం చాలా ఇంపార్టెంట్. సప్తమాధిపతి, మనము వివాహం కళత్రకారకుడు ఎవరు? ధారాకారకుడు ఎవరయ్యారు? లగ్నాధిపతి ఎలా ఉన్నారు? ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది. అలానే ఈ 2026వ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3, 4 మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు, కెమికల్‌కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్‌ప్లోజన్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది. అగ్ని దురంతాలు ఎక్కువవుతాయి. ఎందుకంటే కుజ, బుధులు ఇద్దరు కూడా నియరెస్ట్‌గా సంచారం చేస్తూ ఉన్నారు. క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు, కరెంట్‌కి సంబంధించిన, పవర్‌కి సంబంధించిన ఎలక్ట్రిక్ పవర్‌కి సంబంధించిన విషయాల్లో పనిచేసేవాళ్ళు, డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి. లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి 2026 ఏప్రిల్ వరకు కూడా. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాళ్ళ జాతకరీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవతా ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి. అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.